ఓం నమో నారాయణాయ నమః. ఆత్మబంధువులందరికీ నమస్కారం. శ్రీమదాంధ్ర భాగవతం 56వ భాగంలోకి వచ్చాం. ఇక్కడ మనం ఇంకా నిన్నటిది పూర్తవలేదు. క్షీరసాగర మథనం దాంట్లోనే సగంలో ఉన్నాం. ఆ మిగతాది ఈరోజు తెలుసుకుందాం. పాముని మందర పర్వతానికి చుట్టారు. అందరూ కలిసి దాన్ని చిలకాలి కదా, అది కిందకి జారిపోకూడదు. దేవదానవులు ఇద్దరు చిలకడం ప్రారంభించారు. గిరగిరామని పర్వతం తిరిగింది. భుగభుగమని పాల సముద్రం లేచింది. నురగలు లేచాయి, కెరటాలు లేచాయి. పక్షులు, పాములు, తాబేళ్లు, చేపలు, మొసళ్ళు ఎగిరెగిరి పడుతున్నాయి. కొన్ని చచ్చిపోతున్నాయి. విపరీతమైన ధ్వని చేస్తోంది. దానికి తోడు వీళ్ళ అరుపులు. అంత కోలాహలంగా ఎవరి మానాన వాళ్ళు మందర పర్వతాన్ని గిరగిరా తిప్పేస్తున్నారు. వాసుకి మీరు సరిగ్గా చిలకటం లేదు, వదలండి అని కేకలు వేశాడు. వాళ్ళందరూ వాసుకుని వదిలేశారు. ఏమవుతుంది? పట్టుదప్పి మందర పర్వతం జారి కింద పడిపోయి అందరూ శ్రీమన్నారాయణ వైపు చూశారు. ఎవరూ గమనించలేని స్థితిలో ఆది కూర్మావతారాన్ని స్వీకరించాడు స్వామి. కొన్ని లక్షల యోజనాల వెడల్పైన పెద్ద డిప్ప. ఆ డిప్పతో పాల సముద్రం అడుక్కు వెళ్ళి ఇంతమంది కదల్చలేని మందర పర్వతాన్ని తన వీపు మీద పెట్టుకున్నాడు. ముందు వచ్చి తొండాన్ని అటు ఇటు ఆడిస్తున్నాడు. తన 4 కాళ్లను కదల్చకుండానే తానే ఆధారమయ్యి మందర పర్వతాన్ని వీపు మీద ధరించి ఉన్నాడు అన్నమాట. ఆ కూర్మం నిజంగా ఆహారాన్ని తిన్నట్లయితే ఈ బ్రహ్మాండాలన్నిటినీ కూడా జీర్ణం చేసుకునే శక్తి కలిగేది. ఎందుకంటే మరి పర్వతాన్ని మోసే అంత కూర్మం అంటే సామాన్యం కాదు కదా. పర్వతం సామాన్యం కాదు, దాన్ని మోసే అంతటి కూర్మం సామాన్యమైనది కాదు. మరి దానికి ఆహారం, శక్తి కావాలంటే ఆహారం ఉండాలి కదా. ఆ ఆహారం మరి నిజంగా ఆహారం తింటే మొత్తం అంతా కూడా చాలేది కాదు అన్న భావంతో చెప్తున్నారు. ఇప్పుడు ఆ కూర్మం నిజంగా ఆహారమే తిన్నట్లయితే ఈ బ్రహ్మాండాలన్నిటినీ తింటమే కాదు, జీర్ణం కూడా చేసుకునేది. అటువంటి ఆది కూర్మమై పాల సముద్రం క్రింద పడుకున్నాడు. ఇప్పుడు మందర పర్వతాన్ని ఆది కూర్మం భరిస్తోంది. మళ్ళీ మందర పర్వతాన్ని మందర పర్వతానికి వాసుకిని చుట్టి రాక్షసులు తలవైపు, దేవతల తోకవైపు ఉండి చిలకటం ప్రారంభించారు. భూమి అదిరిపోతాంది. సముద్రంలోంచి కెరటాలు పైకి లేస్తున్నాయి. సిద్ధులు, చారణలు, యక్షులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు ఆకాశంలో నిలబడి ఆ దృశ్యాన్ని తిలకిస్తూ ఉన్నారు. ఎక్కడో సత్యలోకంలో బ్రహ్మగారు భావ సమాధిలో ఉన్నారు. ఈ చప్పుడు ఆయన చెవులో పడి ఆయన బహిర్ముఖుడయ్యాడు. అంటే ధ్యానం చేసుకునేటువంటి ఆయన కళ్ళు తెరిచి బయటికి చూడటానికి ప్రారంభం, అంటే బయటకు చూస్తున్నాడు. సత్యలోకం నుంచి బయటకు వచ్చి ఏమిటి చప్పుడు అనుకున్నారు. అక్కడ వాళ్ళు స్వామి పాల సముద్రాన్ని చిలుకుతున్నారు, అందులో నారాయణుడు కూడా ఉన్నాడు అన్నారు. బ్రహ్మగారు కూడా పైనుంచి కిందకి చూస్తున్నారు. ముందు అమృతం రాలా, అమృతం కోసం వాళ్ళు చిలుకుతున్నారు. అమృతం రాలా, ఏమొచ్చింది? హాలాహలం వచ్చింది. ముందు హాలాహలం పుట్టుకొచ్చింది. అది ఒక్కసారి పాల సముద్రం మీద నుండి పైకి లేచింది. ప్రళయకాలంలో ఉండే అగ్నిహోత్రం ఎలా ఉంటుందో అలా ఉంది. అది వెంట తరుముతుంటే దేవతలు, రాక్షసులు అందరూ వాసుకుని వదిలిపెట్టేసి పరుగులు పెట్టేశారు. అన్ని లోకాల్లో అగ్నిహోత్రం ప్రబలిపోయింది. వీళ్ళు పరిగెత్తున్నారు కదా, ఆ అగ్ని అన్ని లోకాలకి పాకిపోయింది. పరిగెత్తి కైలాస పర్వతం మీద ఉన్న పరమశివుని అంతఃపురం దగ్గరకు వెళ్ళారు. అక్కడి ద్వారపాలకులు అడ్డు పెట్టగా వాళ్ళని పక్కకు దూసేసి లోపలి ద్వారం దగ్గరికి వెళ్ళి అక్కడే నిలబడి రక్షించు స్వామి అని అరుస్తున్నారు. స్వామి పరమశివుడు వీళ్ళ అరుపులు విని ఏదో ఆపద సంభవించి ఉండొచ్చునని బయటకు వచ్చారు.
వారు శంకరునితో అన్నారు, ఈశ్వరా, నీవు ఈ విశ్వమంతా నిండి నిబిడీకృతమైన వాడివి, నీవు తండ్రివి. మేము చెయ్యకూడని పని ఒకటి చేశాము. ఇంట్లో ఏదైనా శుభకార్యం చేస్తున్నప్పుడు మనకు ఒక సంప్రదాయం ఉంది. ముందుగా తల్లిదండ్రులకు నమస్కారం చేసి వారికి బట్టలు పెట్టి పీటల మీద కూర్చుంటారు. దేవదానవులు ఆ పని చేయలేదు, స్వామికి నమస్కరించలేదు. అందుకని స్వామి వీళ్ళకి పాఠం నేర్పాలి అనుకున్నాడు. వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, మేము మందర పర్వతం పెట్టి సముద్రాన్ని చిలికితే హాలాహలం వచ్చింది, లోకాల్ని కాల్చేస్తోంది, దయచేసి దానిని నీవు స్వీకరించవలసింది అని అడిగారు. మూడు మూర్తులకు, మూడు లోకాలకు, మూడు కాలాలకు మూలమై భేదం భేదమగుచు దుది నభేదమై ఒప్పారు బ్రహ్మమనగా నీవ పాలనయనా అన్నారు. నువ్వు భూత భవిష్యత్ వర్తమాన రూపాల్లో ఉంటావు. నీవే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఉంటావు. నీవే సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త రూపంలో ఉంటావు. అందుకని మూడింటికి ఆధారమైన మూల పురుషుడవు కనుక ఈశ్వరా, ఈ హాలాహలాన్ని నువ్వు పుచ్చేసుకో అన్నారు. వారి కోరికను విన్న పరమశివుడు వెంటనే పార్వతీదేవి వద్దకు వెళ్ళాడు. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ తాంబూలం వేసుకుని కూర్చుని ఉన్నది. శంకరుడు ఆమె వంక చూసి, కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషము వేడిమి, ప్రభువైయుంటకు నార్తుల యాపద గెంటించుట ఫలము గాది కీర్తి మృగాక్షి అన్నారు స్వామి. ఈ ఘట్టాన్ని విన్న వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల వరకు ఐదోతనం తరిగిపోకుండా కాపాడుతుంది. ఈ ఘట్టంలో అమ్మవారి మంగళసూత్రం గురించి వస్తుంది. చూసావా పార్వతి, నీళ్లల్లోంచి వేడి పుట్టింది, పాపం పిల్లలందరూ ఏడుస్తున్నారు. ప్రభు అన్నవాడు బిడ్డల కష్టం వస్తే ఆదుకోవాలి, అందుకని వాళ్ళని రక్షించాలని అనుకుంటున్నాను అన్నాడు. ఆవిడ సమస్త బ్రహ్మాండాలకి తల్లి. మాతృత్వం ఒక్కొక్కసారి భర్తృత్వం కూడా తోసేస్తుంది. అది తల్లితనానికి ఉన్న గొప్పతనం. అందుకని మాతృత్వాన్ని ఆమెలోంచి ఉద్భుతం చేస్తున్నాడు శంకరుడు. మీ అన్నయ్య స్థితికారుడు, లోకాలన్నిటినీ నిలబెట్టాలి. ఇప్పుడు లోకాలకు ఇబ్బంది వచ్చింది, మరి నేను ఆయనని సంతోష పెట్టాలి కదా, అందుకని నేను హాలాహలాన్ని త్రాగేస్తాను అన్నాడు. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము, క్రియన్ రక్షింతు ప్రాణి కోట్లను వీక్షింపుము, నీవు నేడు వికటాబ్జముఖి. నేను ఈ హలాహలాన్ని చిన్న ద్రాక్ష పండును తినేసినట్లుగా తినేస్తాను. దాని వలన నాకేమీ ఇబ్బంది రాదు. అలా చేసి ప్రాణికోట్లను అన్నింటినీ రక్షిస్తాను. అది నా దివ్యమైన లీల. నాకేమైనా అవుతుందని నీవేమాత్రం బెంగ పెట్టుకోనవసరం లేదు. నేను ఎలా తినేస్తానో సంతోషంగా చూస్తూ ఉండు అన్నాడు. పార్వతీదేవి సరే, మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి అంది. అని మృంగెడువాడు విభుండని మృంగెడిది గరళమనియు మేలని ప్రజకు మృంగుమనే సర్వమంగళ మంగళ సూత్రంబునంత మది నమ్మినదు. ఆవిడకి శంకరుడు త్రాగబోయేది విషమని తెలుసు, విషం త్రాగితే ప్రమాదమని తెలుసు, త్రాగుతున్నవాడు తన భర్త అని తెలుసు, అయినా త్రాగమంది. ఆవిడ సర్వమంగళ, అందుకని తాగేయమన్నది. శంకరుని జీవానికి కారణం పార్వతీదేవి మెడలోని మంగళసూత్రం అని పోతన గారు తీర్పు ఇచ్చారు. దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తుంటే హాలాహలానికి ఎదురు వెళ్ళి దాన్ని చేత్తో పట్టుకుని ఉండగా నేరేడు పండంతగా చేసి గబాలన నోట్లో పడేసుకుని మింగేశాడు. ఎదురు వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మృంగినప్పుడు కానీ వేడికి ఆయన ఒంటి మీద ఒక్క పొక్కు పుట్టలేదు. ఇంత చల్లటి చంద్రుడు కందిపోలేదు.
ఆయన చల్లని చూపులతో అలాగే ఉన్నాడు. శంకరుని పాదములు నమ్ముకున్నవాడు హాలాహలం లాంటి కష్టము వచ్చినా కూడా అలా చల్లగా ఉంటాడు. అటువంటి వానికి బెంగ ఉండదు. ఆయన నోట్లో పెట్టుకుని మృంగుదామనుకున్నాడు. కంఠం వరకు వెళ్ళింది. ఉదరలోకాలకు ఉదరలోకంబులను సదనంబగు తెరిగి శివుడు జటుల విషాగ్నింబుదురు కొన కంఠ బిలమున బదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియన్ను మింగేస్తే అడుగున అధోలోకాలున్నాయి, కాలిపోతాయని స్వామి మింగలేదు. పైన ఊర్ధ్వలోకాలున్నాయి, కక్కితే ఊర్ధ్వలోకాలు పోతాయి, పైకి వదలలేదు, క్రిందకి వదలలేదు. కంఠంలో పెట్టుకున్నాడు స్వామి. అలా ఆయన అలా చేసేసరికి పార్వతీదేవి చాలా సంతోషించింది. లోకం పొంగిపోయింది. అప్పటి నుండి ఆయనకి నీలలోహితుడు అనే పేరు వచ్చింది. నీలగ్రీవుడు, నీలకంఠుడు అనే పేర్లు వచ్చినాయి. నీలకంఠ అని పిలిస్తే చాలు ఆయన పొంగిపోతాడు. హాలాహల భక్షణం కథ వినిన వాళ్ళకి 3 ప్రమాదములు జరగవు. ఇవి ఏం ప్రమాదాలు జరగవు ఈ కథ జరిగిన వాళ్ళకంటే? ఈ కథ విన్న వాళ్ళకి పాము కరవదు, హాలాహల భక్షణం కథను నమ్మిన వాళ్ళని తేలు కుట్టదు, అగ్నిహోత్రంలో కాలిపోయే ప్రమాదాలు రావు. అంతంత శక్తులు ఇటువంటి లీలల యందు ఉన్నాయి. వాటిని క్షీరసాగర మథనంలో ఆవిష్కరించి వ్యాస భగవానుడు ఫలశ్రుతి చెప్పాడు. మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు. మరి మధ్యలో అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. దాన్ని మరి భరించే పరమశివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారు. ఆయన వచ్చి అలా స్వీకరించాడు. ఇంకా మళ్ళా అమృతం కోసం మళ్ళీ పని ప్రారంభించాలిగా, వచ్చారు. అలా మధిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. సురభి అంటే కామధేనువు పైకి వచ్చింది. ఆ కామధేనువుకి అందరూ నిలబడి నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమైన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులను అర్చిస్తాము అని అన్నారు. దేనికోసం? లోక కళ్యాణార్థం హవిస్సులను ఇస్తారు. ఆ గోవును స్వామి దేవమునులకు ఇచ్చి, మీరు దీని పాలతో దేవతలకు హవిస్సులను అర్పించాలి, దేవతలు సంతోషించి వర్షాలు కురిపిస్తారు, అందరూ బాగుంటారు, అందరికీ పనికి వచ్చే వాడికి కామధేను ఉండాలి. కామధేనువు దేవమునులకు ఇవ్వబడింది, వారు దాన్ని పుచ్చుకున్నారు. ఇది ఇంతవరకు అయ్యింది. ఇంకా మిగిలినది రేపు తెలుసుకుందాం. ఓం సర్వే జనా సుఖినో భవంతు.